1/4 బాదం పప్పు, 1/4 జీడిపప్పు, 1/4 పిస్తా పప్పు. మకానా వేసేటప్పుడు ఆల్వేస్ ఇట్లా బ్రేక్ చేసి చెక్ చేసి అప్పుడు వేయండి. 1 కప్ మకానా. పిక్క తీసిన డేట్స్ ఒక 5, నల్ల కిస్మిస్లు 1 కప్పు, 1.5 కప్ మిల్క్ వేసుకోవాలి, ఇవన్నీ మునిగేంత వరకు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిల్క్లో 2 గంటలు నానబెట్టండి. ఒక ఫుల్ మ్యాంగో ప్యూరీ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇలా పొంగొచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఇందాక సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ మిల్క్లో వేసి బాయిల్ చేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయాక ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని ఈ మ్యాంగో ప్యూరీ అందులో వేసేసుకోవాలి. ½ కప్ షుగర్ వేసుకోవాలి. మేము మా స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటున్నాము, మీరు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారాక ఇలా మౌల్డ్స్లో వేసుకోవాలి. చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వీటి మీద గార్నిష్ చేసుకోవాలి.